ఏంట్రవి వీళ్ళు ఇంకా రాలేదు? అదే బాబాయ్. జై జై ఏంటంకుల్? మేమందరం రెడీ అయి కూర్చున్నారా? మీ అమ్మ ఇంకా రెడీ కాలేదా? ఏంటి తాతయ్య, ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే మీలా షర్ట్ వేసుకుని భుజం మీద శాల్వా వేసుకున్నంత ఈజీ అనుకుంటున్నారా? వీడికి మాటలు ఎక్కువైపోయాయి రవి. ఈ రోజుల్లో ఆ మాత్రం మాటకార్తనం లేకపోతే బతకడం కష్టంలే బాబాయ్. రేయ్, టైం అయిపోతుంది, మీ అమ్మని తొందరగా రమ్మని చెప్పరా? అలాగే తాతగారు. ఏంటమ్మా రెడీ అవ్వకుండా కూర్చున్నావు? మనం వెళ్ళటం లేదా? అది వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్. మీ నాన్నగారు తాతయ్య వాళ్ళు వెళ్తే సరిపోతుంది. నేను రావడం లేదు. నాకు కూడా ఇష్టం లేదమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కానీ మనం వెళ్ళాలమ్మా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు నేను వెళ్ళకపోతే ఎంగేజ్మెంట్ ఏవైనా ఆగిపోతుందా? అది కాదమ్మా, మనం నాన్నగారి కోసం, ఆ సింధు కోసం వెళ్ళకపోయినా ఉమాదేవి గారి కోసం వెళ్ళాలమ్మా. రేయ్, ఉమాదేవి గారి కోసం మనం వెళ్ళడం ఏంట్రా? మనం కలిసి లేమని ఆల్రెడీ ఆ ఉమాదేవి గారికి ఒకసారి అనుమానం వచ్చింది. అది మర్చిపోయావా అమ్మా? ఆ రోజు అను ఉమాదేవి గారికి ఫోన్ చేసి మాట్లాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? ఇప్పుడు కూడా మనం వెళ్ళకపోతే ఆవిడికి మన మీద వచ్చిన డౌట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అదే జరిగితే ఈసారి మీతో మాట్లాడకుండా అనుతో మాట్లాడుతుంది. అప్పుడు అనుకి మనం ఆడుతున్న నాటకం గురించి తెలిసిపోయే ప్రమాదం ఉందమ్మా. మనం వెళ్ళకపోతే బాగుండదమ్మా. వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్. నువ్వన్నది నిజమేరా, మనం వెళ్ళక తప్పదు. సరే, నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. కాసేపట్లో అను వస్తుంది. నా పెద్ద కొడుకు ఎవరో నాకు చెబుతుంది. నేను నా కొడుకు కలవబోతున్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,